ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి ఒప్పో రెనో ES2 5G మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఒప్పో రెనో ES2 5G మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. Let's get started. ఫ్రెండ్స్, మనం ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మనం ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే అనేది మొబైల్ ఫోన్లో వాడారు. ఇది అమోల్డ్ డిస్ప్లే అనమాట. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అనేది ప్రొటెక్ట్ చేశారు. ఇక మనం టాప్లో చూసుకుంటే మనకు సింగిల్ పంచ్ హోల్ కెమెరా అనేది ఇచ్చారు. ఇది 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది మనకు టాప్లో అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు వాట్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇది కూడా మనకు సర్క్యులర్ కట్అవుట్ డిజైన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వాడారు. అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వాడారు. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ వాడారు. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ అనేటి ఈ మొబైల్ ఫోన్లో వాడారు. ఫ్రెండ్స్, ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ప్రొసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 865 ప్రొసెసర్ వాడారు. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్. ఇది మనకి ఇన్బిల్ట్ X55 5G మోడల్తో వస్తుంది. దీంట్లో జీపీయూ చూసుకుంటే అడ్రినో 650 జీపీయూతో ఈ మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకు 4000 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. అలాగే ఇది మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అలాగే 45 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి మొబైల్ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ఫోన్లో సెన్సార్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ వాడారు. ఫ్రెండ్స్, యాక్సిలోమెట్రీ, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అనేది వాడారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే లాంచింగ్ డేట్ చూసుకుంటే మనం ముందుగా లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకున్నాం. లాంచింగ్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 13న ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. అలాగే చైనాలో కూడా ఏప్రిల్ 13న అనేది మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేయబోతున్నారని మనకు ఒప్పో వైస్ ప్రెసిడెంట్ అనేది మనకు అక్కడ కన్ఫర్మ్ చేశారు. ఫ్రెండ్స్, కాకపోతే ఇది కూడా రూమర్సే. మనకు మేబీ ఫస్ట్ చైనాలో లాంచ్ చేస్తారనుకుంటా, ఆ తర్వాత ఇండియాకి తీసుకొస్తారు మొబైల్ ఫోన్ అనేది వచ్చేసి. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఏవి లీక్ కాలేదు. ఫ్రెండ్స్, కాకపోతే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి నాకు మేబీ 30,000 అబోలోనే తీసుకురావచ్చు. బేస్ వేరియంట్ వచ్చేసి బేస్ వేరియంట్ మనకు 6GB ర్యామ్ 128GB మోడల్తో లాంచ్ చేయొచ్చు. బేస్ వేరియంట్ వచ్చేసి ఇది 30,000 అబోనే ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు GST అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి మనకు ఈ మొబైల్ ఫోన్ అనేది వచ్చేసి 30,000 అబోలోనే మనకు ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు ఒప్పో రెనో ES2 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.